ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగాల సమరం మొదలైందని చెప్పొచ్చు. మెగా డిఎస్సి నేపథ్యంలో 16,437 పోస్టులకు 3,50,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈరోజు మొదటి సెక్షన్ ఎగ్జామ్ మ్యాథ్స్ కంప్లీట్ అయ్యింది. మనం విశాఖపట్నం ఎగ్జామినేషన్ సెంటర్ ఐఆన్ డిజిటల్ దగ్గర ఉన్నాం. అయితే మనం అభ్యర్థులను అడిగి తెలుసుకుందాం ఎగ్జామ్ ఎలా ఉంది, టఫ్గా ఉందా, 7 సంవత్సరాల తర్వాత మెగా డిఎస్సి వచ్చిన కారణంగా అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏమంటున్నారు అనే దానిపై వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది పేపర్, ఎలా ఉంది? మీ పేరు మేడం? నా పేరు ప్రసన్న అండి. ఎగ్జామ్ అయితే చాలా బాగుంది. బాగా చదువుతుంటే ఇంకా బాగా రాద్దాం. నేను ఎస్జిటి అండి, యాక్చువల్గా పీజీటీ ఫస్ట్ టైం రాస్తున్నాను. బాగుంది ఎగ్జామ్. కట్టా రజనీ అండి, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అండి. బాగానే ఉందండి పేపర్, అది అంతా బాగానే ఉంది. 7 సంవత్సరాల తర్వాత తీసాక హ్యాపీ ఫీల్ అవ్వమండి సార్. ఎప్పుడు తీస్తారని ఎదురు చూస్తాం, తీసారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పేరు సత్యరావు అండి. నేను ఎస్కోట్ నుంచి వచ్చాను. మా డిఎస్సి ఇవ్వడం అయితే ఇచ్చారు. నేను ట్రైబల్ వెల్ఫేర్ ఎసెన్షియల్లో చేస్తున్నానండి. మా పోస్టులు ఇది డిపార్ట్మెంట్లో ఇప్పుడున్న డిఎస్సిలో కలిపేయడం వల్ల మాకు వేరే మార్గం లేకుండా మాకున్న టైం కూడా చాలకపోయినా ఏదో విధంగా రాశాను సార్. డిఎస్సి పెట్టారని సార్ హ్యాపీగా ఉన్నా సరే మా పోస్టులు పోయాని బాధ కూడా ఉంది సార్. ఇందులో అయితే ఎగ్జామ్ అనేది ప్రస్తుతానికైతే బాగానే ఉంది సార్. అక్కడ ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. కొద్దిగా ఎగ్జామ్ ప్రిపరేషన్కి అయితే టైం చాలేదు సార్. దానికోసం మేము ఎంత పోరాడినా సరే గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులు మమ్మల్ని పట్టించుకోలేదు. అడగడం వరకే ఉండిపోయింది, కానీ కోర్టుకి వేసాము, కోర్టులో కూడా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు మాకు. మీరు ఏ సబ్జెక్ట్ రాశారు? నేను మ్యాథ్స్ అండి. మ్యాథమెటిక్స్ రాశారు. సరే, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక సెషన్ ఎగ్జామ్ రాశారు. నెక్స్ట్ రాయిపోయే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎగ్జామ్ రాశారు? నెక్స్ట్ రాయబోయే వాళ్ళకైతే నేను చెప్పేది ఏంటంటే టైం పంక్చువాలిటీ ఉండాలండి. ఇక్కడ టైం అనేది ఈ ఉన్న టైం అయితే చాలదు, ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా మ్యాథ్స్ పరంగా అయితే మాత్రం చాలా ఎక్కువ పెద్ద పెద్ద క్వశ్చన్లన్నీ ఇస్తున్నారు. దాన్ని టేకప్ అంటే టైం చేయడానికి, సాల్వ్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా రాయగలుగుతారు. నా పేరు నళిని అండి. ఇది నేను డిఎస్సి సెకండ్ టైం రాస్తాను. యాక్చువల్గా ఇది టీజీటీ ఫస్ట్ టైం రాస్తాను. పేపర్ అయితే టఫ్గానే ఉందండి. అంటే యాక్చువల్ మ్యాథ్స్కి అయితే టైం సరిపోలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళకి, అంటే ఇప్పుడు సెకండ్ సెషన్ ఆల్రెడీ ఎగ్జామ్ ఉంది కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే టైం మేనేజ్మెంట్? అంటే మ్యాథ్స్ కోసం టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ రిమైనింగ్ కంప్లీట్ చేసి అప్పుడు మ్యాథ్స్ చేసుకుంటే బెటర్. మరి మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనుకుంటున్నారా? జాబ్ వస్తుందా? నో ఛాన్స్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మార్క్స్ బికాస్ ఐ డోంట్ ప్రిపేర్డ్. నా పేరు హైమావతి అండి. నేను టీజీటీ ఎగ్జామ్ రాశాను. కాకపోతే 160 క్వశ్చన్స్కి ఇచ్చారు. టైం అయితే అందరి నోటి నుంచి ఒకటే మాట వినిపిస్తుందండి, టైం అయితే సరిపోలేదని అనిపిస్తుంది. అసలు చాలలేదు టైము. ఏంటంటే మెలకువలు తెలుసుకునే రాయాల్సి ఉంటుంది, లేదంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బైపోతాం. అది ఎక్స్పీరియన్స్ అయితే అయింది, ఇంతకుముందు రాశాను. కానీ ఇంగ్లీష్లో రాయడం ఇదే మొదటిసారి, అందువల్ల కాస్త తడబడతారు. దానివల్ల ఏంటంటే టైం చాలలేదండి. టైం చాలాలంటే ముందు తెలిసినవన్నీ పెట్టుకొని రావాలి, తెలిసిన తర్వాత నెక్స్ట్ తెలియని వాటికి వెళ్ళాలి, లేదంటే మాత్రం చాలా బిట్స్ లాస్ అయిపోతాం. అదైతే ఎక్స్పీరియన్స్ అయితే చేశాం. నేను 30 క్వశ్చన్స్ అయితే వదిలేసానండి. ఈ టైం చాలక 30 క్వశ్చన్స్ వదిలేసాను. మ్యాక్సిమం రాశాను, తెలిసినవన్నీ పెట్టాను. టైం చాలలేదు. ఈ ఎగ్జామ్ వల్ల నెక్స్ట్ ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతుంది. అంటే ఇలా చేయకూడదు, దీనివల్ల చాలా లాస్ అవుతాం అని అయితే తెలుస్తుందండి. డిఎస్సి ఎగ్జామినేషన్ పూర్తయింది. పూర్తిగా మొదటి సెషన్ ఎగ్జామినేషన్ అభ్యర్థులు ఏమంటున్నారంటే ఎగ్జామ్ రాసేటప్పుడు టైం సరిపోలేదు, అందుకనే నెక్స్ట్ వచ్చే సెషన్లో ఎగ్జామ్ రాసే వాళ్ళు టైంని మేనేజ్మెంట్ చేయండి, మార్కుల కోసం ఒక క్వశ్చన్ దగ్గరే ఉండిపోవద్దని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మెగా డిఎస్సి బాగుంది. 16,437 పోస్టులు ఇంతవరకు ఎప్పుడు తీయలేదని చెప్పి అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో పవన్ కుమార్, విశ్వభారత్ టీవీ.